బలంగా కట్టండి. అయ్యో, ఓరి నాయనో, దిగుని కట్టేశారు. దిగుని చెట్టుకి కట్టేశారన్న విషయం వెంటనే వదిన గారికి చెప్పాలి. అవునవును. ఈ మూర్ఖరాలు గంగి అతి తెలివి ప్రదర్శిస్తోంది. చూడు గంగి, నువ్వు ఆ సక్కుకి ఆశ్రయం ఇచ్చి కోరి కోరి చావని కొని తెచ్చుకున్నావు. అది మంత్రగత్తె ఇంట్లో నుంచి పారిపోయింది. ఇప్పుడు నువ్వు చేసింది చాలా పెద్ద నేరం. అలా అనకండి పెద్దమ్మగారు. సఖు చెల్లి చాలా మంచిది. అలాగా? సఖు చేసిన పనులేంటో నీకు తెలిస్తే ఇంకెప్పుడు ఇలా మాట్లాడవు. బాజా, వీళ్ళందర్నీ గమనిస్తూ ఉండు. ఇంటింటికి వెళ్ళి తనిఖీ చెయ్యి. సక్కు ఎక్కడ దాక్కుందో కనిపెట్టు. దాన్ని వెతుకు. ఆ సక్కుకి మీరెవ్వరూ ఆశ్రయం ఇవ్వకూడదు. మీరు గనక ఆ తప్పు చేశారంటే ఇప్పుడు చెప్తున్నాను, మీ గూడాన్ని తగలబెట్టేస్తాను, భస్మం చేసేస్తాను. ఏమనుకున్నారు? నేను శపథం చేస్తున్నాను. గుర్తుంచుకోండి. పదేమున పాండురంగా, నువ్వే చెప్పు, ఇది న్యాయమా? నీ నిజమైన భక్తురాలు ఆపదలో ఉంది. తనని వేటాడుతున్నారు. సఖుని కాపాడాల్సిన తనవాడు తనకి వ్యతిరేకంగా ఉన్నారు. నువ్వెందుకేమీ చేయకుండా చూస్తున్నావు? సఖు చాలా అమాయకురాలు. అందరికీ ప్రేమని పంచే సఖుకెందుకింత కష్టం? చిన్నారి సఖు ఇప్పుడు ఒంటరిదైపోయింది. నువ్వెక్కడున్నావు పాండురంగా? నువ్వెక్కడున్నావు పాండురంగా? ఏమిటి సకుబాయ్, నువ్విప్పుడు నా కోసమే వెతుకుతున్నావా? చూసావా, తలుచుకోగానే వచ్చేసాను నీకోసం. నేను నీ రూపంలో తిరుగుతున్నానని, తప్పులు చేస్తున్నానని నువ్వు దిగుకు చెప్పావు కదా. నిన్నటి వరకు నీకు మాత్రమే ప్రాణాపాయం ఉండేది సక్కుబాయ్. కానీ నువ్వు ఈ విషయం దిగుకి చెప్పడం వల్ల వాడి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. నువ్వు ఈ విషయం ఎవరెవరికైతే చెప్తావో వాళ్ళందరినీ నేను హతమారుస్తాను. ఒక్కరిని కూడా వదిలిపెట్టను. రాసి పెట్టుకో సకో. జిబ్రి, ఇంకా నయం, బాబాగారు రాకముందే నువ్వు దాక్కున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బయటకు రాకు, అక్కడే దాక్కునుండు. వదినా, 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 వదినా. ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది మరిది గారు? ఇంకా ఏమీ కాలేదు, కానీ ఏ క్షణమైనా అనర్థం జరగొచ్చు. అవును వదినా, గ్రామస్తులు దిగుని తాళ్లతో చెట్టుకు కట్టేశారు. సక్కు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అందుకే గ్రామస్తులు చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని వాడు దిగు మీద చూపించే. చెప్పకండి. మీరెప్పుడు నోరు తెరిస్తే అపశకునాలే పలుకుతారు. దిగు నా కన్న కొడుకు. నా కంఠంలో ప్రాణం ఉండగా వాణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాడు జోలికొస్తే అంతే. నేను కారాగారానికి వెళ్ళాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా. చూడు చూడు, నువ్వు పంపినా నేను బయటకు వచ్చేసాను. నువ్వు ఏదైనా చెయ్యి, ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యి, కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు సకు. ఒకవేళ నేను కాలి బూడిదేనా, ఆ బూడిదలోని ప్రతి ఒక్క రేణువు నుంచి ఒక్కొక్క నాగోజీ మళ్ళీ పుడతాడు. నేను నాగోజీ బాబాని, ప్రియమైన శిష్యుడిని, మహాగురు జింగ్రోబా గారికి. నువ్వు చనిపోయేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు.
ఏంటి సకుబాయ్, ఎవరిని వెతుకుతున్నావు? నీతో కలిసి చావడానికి ఇక్కడ ఎవరు ఎదురు చూస్తున్నారు? ఎవరున్నారు? చెప్పు, ఎవరున్నారు? ఇప్పుడు నా చేతిలో ఎవరు చావబోతున్నారు? ఎవరో ఇక్కడ దాక్కున్నారు. చెప్పు సకు, నీతో ఎవరొచ్చారు? బాబా గారు, మీకు విరుద్ధంగా నేను ఏ దుష్ట కార్యమూ చేయలేదు. ప్రజలు మిమ్మల్ని దండిస్తుంటే నేను వచ్చి వద్దని వాదించాను, మీ ప్రాణాలు కాపాడాను. కానీ మీరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే ఈ మాటలే నీ నోట్లోంచి రాకూడదు అనుకుంటున్నాను. నేను కాపాడాను. అసలు నేను కష్టాల్లో చిక్కుకోవడానికి కారణం ఎవరు? నువ్వే కదా? లేదు. ప్రజలందరినీ రెచ్చగొట్టి ఆశ్రమానికి పంపించింది ఎవరు? అరే, నేను గ్రామస్తులకి వినమ్రంగా చెప్పాను, ఆ పాండురంగన్ని మర్చిపోండి, గురు జింగురోబా గారిని స్మరించుకోండి, మంచి జరుగుతుంది అని. కాని లేదు, నువ్వు వినలేదు, వాళ్ళని విననివ్వలేదు. మొండిగట్టానివి. ఇప్పుడు నేను నిన్ను సమర్థించే వాళ్ళందరినీ గాలి బూడిదయ్యే వరకు కొలిమి మీద కూర్చోపెడతాను. ఇప్పుడు నీకున్నవి 2 మార్గాలు: శరణు కోరడం లేదా మరణించడం. నీకు 3వ మార్గం లేదు సకు. వద్దు, ఇలా చేయకండి బాబా గారు. నన్ను వదిలేయండి, నన్ను ఏం చేయకండి, వదిలేయండి. ఆగండి, ఆగండి. సకోకం చంపకండి, సకోకం చంపకండి. దొరికావు, పక్షి చిక్కింది. కలుగులోంచి చిట్టెలుక బయటికి వచ్చినట్టు వచ్చింది. వదలండి, నన్ను వదలండి. పాటిల్ గారు, నేను చెప్పేది వినండి. సకుని అపార్థం చేసుకుంటున్నారు. మా అమ్మ మీకు చెప్పింది ఏది నిజం కాదండి. అది నా భార్య సకు మంత్రగత్తె కాదు. అంతేకాదు, నన్ను ఏ దయ్యం ఆవహించలేదు. నా సకు కల్లో కూడా ఎవరికీ హాని కలిగించదు. మరో విషయం, సకులాగా కనిపించే ఇంకొక సకు ఉంది. తనే ఇదంతా చేస్తోంది. పాటిల్ గారు, నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే నేను మాట్లాడుతున్నాను. ఈ గందరగోళానికి పూర్తి కారణం ఇంకో సకునే. నీ కళ్ళకి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఇంకో సకు ఉందట. పాటిల్ గారు నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు. ఏంటి దిగు? ఇంకో సకు మబ్బుల్లోంచి దిగి వస్తుందా? లేదండి భాస్కర్ గారు, మీరు నేను చెప్పింది వినలేదు. సకు మబ్బుల్లో నుంచి ఎందుకు వస్తుంది? ఇంకో సకు ఉంది కాబట్టి ఊర్లో అక్రమాలు.